హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఎండకు వచ్చేసామమ్మా. మరి నీట్ స్టూడెంట్స్కి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరి ముఖ్యంగా మరి వీడియోలోకి వెళ్ళే ముందు నీట్ స్టూడెంట్స్కి మనము నిమిషం ఆలస్యమైన మరి ఎగ్జామినేషన్కి ఏం తీసుకెళ్లాలా ఏం తీసుకెళ్ళకూడదు, కొత్త రూల్స్ అయితే ఈసారి నీట్ పకడ్బందీగా ఉందాం. అది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైము ఏంటంటే కొద్దిగా కాంట్రవర్సీస్ వచ్చినాయి, కోర్టు కేసులు వచ్చినాయి. కాబట్టి ఈసారి డ్రెస్ కోడ్లో కూడా మరి డ్రెస్ కోడ్ ఇలాంటివి కూడా మరి పకడ్బందీగా ఇచ్చారు. మరి అలాంటివి మరి ఈసారి ఏ విధంగా కూడా మరి వీటికి అనుమతి నో. మరి ఈ విధంగా మరి చూసినట్టయితే పరీక్షా కేంద్రానికి ఎలక్ట్రానిక్ పరీక్షలో స్టేషనరీ ఆభరణాలు తదితర అనుమతి లేదు. ఆభరణాల్లో రింగులు, బ్రేస్లెట్లు, చెవి రింగులు, ముక్కు రింగులు, గోల్డ్లు, పెండెంట్లు, బ్యాజులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, క్యాలిక్యులేటర్లు డివైజ్ నిషేధము. పెన్సిల్, జామెట్రీ బాక్స్, స్కేలు, రైటింగు, లాంగ్ టేబుల్ వంటివి కూడా అన్నీ నిషేధం అమ్మ. గుర్తుపెట్టుకోండి. సాధ్యమైనంత వరకు ఏమి లేకుండా ఏమైనా ఉంటే మీ పేరెంట్స్కి ఇచ్చేసేయండి. అక్కడ ఏంటంటే మరి ఏమైనా పట్టుకున్నారనుకోండి, వాళ్ళు సేఫ్గా సెక్యూరిటీగా ఉంచలేరు కదా మీ యొక్క ఐటమ్స్ని. వాటితో పాటు హ్యాండ్ బ్యాగులు, అమ్మాయిలు అయితే హ్యాండ్ బ్యాగులు, వ్యాలెట్లు, బెల్టులు, క్యాపులు, వాష్లు నిషేధించారు. బెల్టులు కూడా తీసుకెళ్ళకూడదు. అబ్బాయిలు బెల్టులు కూడా వేసుకోకుండా మరి క్యాపులు తీసేయండి. వాచ్లు మరి డిజిటల్ వాచ్, నార్మల్ వాచ్ కూడా ఏది కూడా అలో లేదు. అది గుర్తుపెట్టుకోండి. పురుషులు మరి డ్రెస్ కోడ్ ఏ విధంగా ఉందంటే పురుషులకు అనుమతించే దుస్తులు లైట్ కలరు, మరి హాఫ్ స్లీవ్ షర్టు లేదా టీ షర్టు, సాదా ప్యాంటు, నిషేధిత వస్తువులు, ఫుల్ స్లీవ్ షర్టు, జిప్పులు, పెద్ద బటన్లు, లేయర్స్ ఉన్న దుస్తులు, కుర్తా పైజమా, ట్రప్ షాంకులు, మహిళలకు అనుమతించే దుస్తులు లైట్ కలరు, మరి హాఫ్ స్లీవ్ ట్యాప్లు లేదా షర్టు, సాదా సిల్వర్ ట్రౌజర్లు, నిషేధిత దుస్తులు ఎంబ్రాయిడరు, పిల్స్, ప్రేయర్ ఉన్న దుస్తువులు, పెద్ద జిప్పు లేదా డిజైన్ ఉన్నవి, లెగ్గింగు, ప్యాంట్. ఇవి ఆభరణాలు. ఎలాంటి ఆభరణాలు? మెటాలిక్, మరి పెద్ద మెటాలిక్ అనుమతించరు. గుర్తుపెట్టుకోండి. నార్మల్గా సీదా సాదేగా వెళితే మీరు టయానికి ఎప్పుడంటే అరగంట ముందు వరకే మరి ఎగ్జామినేషన్కి వెళ్ళాలమ్మా. పరీక్షకు అరగంట వరకు. నీటి పరీక్ష మే 4న 24 నగరాల్లో జరుగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి 2 to 5 జరుగుతున్న విద్యార్థులు 2:30 గంటల నుంచి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉండింది. అంటే 11:30 తర్వాత గేట్ క్లోజ్ ఓపెన్ చేస్తారు. మీకు ఎగ్జామినేషన్ హాల్ 11:30కి ఓపెన్ చేస్తారు, 1:30కి క్లోజ్ చేస్తారు. ఓపెనింగు అండ్ క్లోజింగు గుర్తుపెట్టుకోండి ఆల్ ది స్టూడెంట్స్. మరి 11:30 అంటే 10 గంటలకి మీరు 10-12-30 నిమిషాలకే గేటు లోపలికి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిపోయింది. మీకు ఆధార్ చెక్ చేస్తారు, అథెంటికేషను, ఆథరైజేషన్ ఇవన్నీ ఉంటాయి. ఆధారు, బయోమెట్రిక్ ఇవన్నీ తీసుకుంటారు కదా, అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. కొద్దిగా హంగామా ఎక్కువ ఉంటుంది. ఈసారి అయితే హంగామా భారీ స్థాయిలో ఉండేటట్టు ఉంది. మరి 11:30 నుంచి 1 గంట వరకు రిపోర్టింగ్ టైం ఎన్టీఏగా నిర్ణయించింది. ఎన్టీఏ రూల్స్ పాటించండి. గంటల తర్వాత కేంద్రంలోకి అనుమతించరు. 1 నిమిషం లేట్ అయినా మిమ్మల్ని అనుమతించే పరిస్థితుల్లో టయానికి వెళ్ళండి. టయానికి వెళ్ళకపోతే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ మరి ఎంసెట్ స్టూడెంట్స్ కానీ జేఈ స్టూడెంట్స్ ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఒక వీడియో చూద్దాం మనం. మరి ఈ వీడియో చూడండి. ఒక అమ్మాయి కానీ ఏదో ఒక ఎగ్జామినేషన్కి నార్త్ ఇండియాలో మరి లేటుగా వచ్చింది. వాళ్ళు మరి ఒక్క నిమిషం లేటుగా వచ్చిందంట. ఈ స్టూడెంట్స్ 1 నిమిషం లేటుగా రావటం వల్ల మరి దీనికి అలో చేయటం లేదు. మరి ఈ అమ్మాయి కూడా చూడండి ఎంత లేటుగా వచ్చిందో, ఎంత ఏడుస్తుంది. ఇలాంటి పరిస్థితి ఈ ప్లేస్లో మీరు ఉండకుండా చూసుకోండి. మీరు ఉండకుండా చూసుకోండి. మరి ఇలాంటి పరిస్థితులు రాకుండా మరి ప్రతి ఒక్కరు కూడా అయ్యో 10 నిమిషాలు లేటుగా వచ్చారండి. లాస్ట్ ఇయర్ జేఈ మెయిన్కి 10 నిమిషాలు లేటుగా వచ్చారు స్టూడెంట్స్ని. ఇలా అలో చేయటంలా. ఇలాంటి పరిస్థితులు మీకు రాకుండా చూసుకోండి. చాలా మంది లాంగ్ టర్మ్ తీసుకున్నారమ్మా. లాంగ్ టర్మ్ తీసుకుని ఎంతో కష్టపడ్డారు. ఇలాంటి పరిస్థితులు మీకు రాకుండా చూసుకోండి. మరి ఇక్కడ కూడా చూసినట్టయితే వీళ్ళు జేఈ మెయిన్ మరి ఎగ్జామ్ని ఆల్రెడీ మరి హాల్ టికెట్కి సంబంధించిన విషయము అన్నీ కూడా మరి మీ ఇంటి దగ్గరే చూసుకోండి. ఆ యొక్క ఫొటోస్ కూడా అంటించుకోండి. మరి దయచేసి ప్లీజ్ నేను మన ఛానల్ తరపున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు టయానికి వెళ్ళండి. తర్వాత మీరు సరిగా ప్రిపేర్ అయ్యారా లేదనే తర్వాత మరి ఎగ్జామినేషన్కి నీటుకి సంబంధించిన నిబంధనలు అన్నిటినీ పాటించండి. మరి నీటికి సంబంధించిన నిబంధనలు, నీటు డ్రెస్ కోడ్, వీటికి మరి సిటీ ఇంటిమేషన్ కూడా అందరికీ వచ్చేసింది. 12:30 ఇక్కడ గుర్తుపెట్టుకొని మతపరమైన ఎవరైనా ముస్లిం స్టూడెంట్స్ ఉంటే కానీ మతపరమైన లేదా సాంప్రదాయస్తులు టర్బన్, హిజాబు, బుర్కా ధరించే అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఆ విషయాలు
విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. వాళ్ళు పరీక్షా కేంద్రానికి మధ్యాహ్నం 12:30 గంటలకల్లా ముందే వెళ్ళిపోండి. ఎందుకంటే 1 అవర్ ముందు వెళ్ళిపోతే ఏంటంటే వాళ్ళు చెక్ చేస్తారు. తద్వారా భద్రతా తనిఖీలు నిర్దిష్ట సమయానికి పూర్తవుతాయి. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ప్రతి ఒక్కళ్ళు వీటికి అనుమతి నో, నీట్గా డ్రెస్ కోడ్ చేసుకోండి. మరి థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్, బాయ్. మరి ప్రతి ఒక్కళ్ళు MBBS సీట్స్ కొట్టాలని మన ఛానల్ తరపున రిక్వెస్ట్ చేసుకున్నాం. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్, బాయ్.